యేసుక్రీస్తు నామంలో మరి అండగండి గ్రామ ప్రజలకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మరి ఆయన జీవించిన దినాల్లో యవనస్తుడు మరి యేసుక్రీస్తు వద్దకు పరుగున వచ్చి మోకాళ్ళూని, ప్రభువా మరి నిత్య జీవము పొందటానికి ఆయన అంటాడు కదా, సద్బాధకుడా నిత్య జీవం పొందటకు వారసుడినగుటకు నేనేం చేయాలి అని ప్రభువుని ప్రశ్నిస్తున్నాడండి. యేసుక్రీస్తుని అడుగుతున్నాడు యవనస్తుడు. కనుక యేసుక్రీస్తు ఇలా సెలవిచ్చారండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, మరి నీ పొరుగు అనేది ఏది కూడా మరి ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని యేసు ప్రభు సెలవిచ్చినప్పుడు నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించమని ప్రభువు చెప్పారండి. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పినప్పుడు నేను బాల్య దినము నుండి ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాను ప్రభువా, మరి నాలో ఇంకేమైనా కొదువు ఉందా చెప్పు ప్రభువా, నేను విడిచిపెడతాను, నేను సరి చేసుకుంటాను అని ఆ యవనస్తుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఆయన ప్రేమించి ఆ యవనస్తుడితో అన్నాడు కదా, ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడంటండి, ఆస్తిపరుడు. కనుక దేవుడు ఏమన్నాడంటే నీ ఆస్తిని బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ముఖం చిన్నపుచ్చుకుని, నా ఆస్తిని అంతా బీదలకు పంచేయమంటావా, పనిచేసి నిన్ను వెంబడించమంటావా అని కోపగిచ్చుకుని వెళ్ళిపోయాడండి. అప్పుడు యేసు ప్రభు అందరినీ చూసి ఏం చెప్పారంటే, ధనవంతులు పరలోకము రాజ్యంలో ప్రవేశించుట అసంభవం, ఒంటే సూది బెచ్చములో దూరుట సులభం. ధనవంతులు పరలోక రాజ్యము చేరుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుతుంది అన్నాడండి. కనుక ఇది ఏ మార్గం అంటే యేసు మార్గం, ఇరుకు మార్గం అండి. కనుక యేసుక్రీస్తు చెప్తున్నాడు, సూది బెజ్జం ఎంత ఉంటుందండి, సూది బెజ్జం దారం ఎక్కలేని పరిస్థితి, కాబట్టి అందులో ఒంటి దూరుతుంది అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు మరి గొప్ప దేవుడండి. ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడులు, ఆయన మాటలు వింటే మనుషుడికి ఎంతో గొప్ప సమాధానము, నెమ్మది కలుగుతుందండి. ఎందుకంటే ఆస్తి గలవాడు కనుక చిన్నపుచ్చుకుని కోపగుచ్చుకుని వెళ్ళిపోయాడండి. కాబట్టి ఈ లోకంలో 190% మరి ఈ లోకంలో డబ్బు ఉంటే చాలు ఎలాగైనా బ్రతికేయచ్చు అంటారు. కానీ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ధనము నిన్ను రక్షించలేదు, ధనము నిన్ను మరి బాగు చేయలేదు, ధనము ఈ లోకంలో ఉన్న ఎండి బంగారుల ఆస్తులు ఇవన్నీ కూడా నీకు సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ఏది కూడా ఇవ్వలేదండి. కనుక దేవుడు నీ హృదయంలో ఉంటే మరి ఈ లోకంలో సమాధానము, నెమ్మది, సంతోషం అన్నీ కూడా దేవుడు ఇస్తాడండి. అంతేకాదు నిత్య జీవం, ఆ పుణ్యలోకం, పరలోకం ఇస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అన్నాడండి, ఆకాశమందు నీ ఉండగా లోకంలో అనేది నాకేది అక్కర్లేదు అన్నాడండి. ఆయన ఆశాపు దేవుని కలిగిన వారు, దేవుడుంటే గొప్ప భాగ్యం అండి. కనుక యేసుక్రీస్తుని మీ హృదయంలో, మీ ఇంటిలో చేర్చుకోండి. గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, సంతోషం, మీ కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదం కలుగుతుందండి. దేవుడిచ్చే రక్షణ మీకు, మీ ఇంటి వారికి కలుగునుగాక. ఆమేన్. స్తుతి 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 స్తోత్రం దేవా, మహానీడ మహాపరిశుద్ధుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నాయన మరొకసారి మా గ్రామాన్ని ప్రేమించి ఇదిగో తండ్రి నీ బిడలైన వారిని ఇక్కడికి తోడుకొని వచ్చి సువార్త ప్రకటించడానికి నువ్వు చూపించిన కృపకై, కనికరం, జాలికి వందనాలు, ఇచ్చిన వాతావరణం బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నీ సహోదరుడు వాక్యము అయ్యా తండ్రి ఇక్కడ చెప్పుచుండగా నా తండ్రి ఇదిగో నాయన ధనవంతుడు నాయన పరలోక రాజ్యంలో అయ్యా ప్రవేశించట కంటే నాయన ఇదిగో నాయన సూది బెజ్యంలో ఉంటే
దూరడం సులభమని నువ్వు మాట్లాడుతున్నావు కదా ప్రభా. నీ స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. వెండి బంగారం మమ్మల్ని పుణ్యలోకానికి తీసుకువెళ్ళదు కానీ అయ్యా మమ్మల్ని నిత్య మార్గాన్ని నడిపించేది నీవేని నువ్వు బయలుపరిచావు కదా దేవా. నీ స్తోత్రాలు. విన్న ప్రతి మాట కూడా నైనా తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయంలోనైనా అయ్యా తండ్రి వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుచు, నీ ఆత్మకార్యము జరిగించమని అడుగుచున్నాము దేవా. నీ స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్క కుటుంబానికి నెమ్మది దయచేయమని అడుగుచున్నాము దేవా. నీ స్తోత్రాలు, నువ్వు వందనాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు ప్రేమ నమ్మకం కనికరం కలిగిన దేవుడు దేవా. నీ స్తోత్రాలు నైనా. ఇదిగో తండ్రి ఆయన వాక్యము నేను ఇక్కడ విత్తబడి ఉండగా నా తండ్రి అనేకులో ఫలింపు దయచేయమని, నా ప్రార్థన ఆలకించి తప్పులుంటే మన్నించమని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.